పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ మనం గురువు మహత్యం గురించి తెలుసుకుందాం. గురువు మహత్యం అంటే ఏంటి, గురువు మహత్యం రావాలంటే మరి ఎలాంటి ఆ సాధన చేయాలి, ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. మన గురువు మహత్యం అన్న ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అంటే భౌతికంగా గురువు ఉన్నప్పుడు గురువు మనకి మార్గదర్శకం చేస్తారు. కానీ ఆ గురువు ఒకసారి బాడీ వికెట్ చేసేసిన తర్వాత మరి ఆ ఒక్క మాస్టర్ కానీ ఆ ఒక్క శిష్యుడికి ఆ మార్గదర్శకం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? అంటే గురువు లేకుండా ఈ మార్గంలో వెళ్ళడం కష్టం అంటారా? గురువు అంటే జ్ఞానంతో బరువైన వాడు అని అర్థం. ఎస్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి మహాశక్తి గురువు అంటే. ఇందాక మనం చెప్పుకున్నట్లు నాకు ఏదైనా వస్తే మీకు నేర్పించగలను, నాకే రాని మీకేం నేర్పిస్తా. ఒక గురువు సరి అయిన దిశానిర్దేశం చేయగలరు. ఎస్. అందుకే ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి స్థానం గురువుకి ఇవ్వబడింది. ఎస్. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఎన్నో పోస్టులు ఉన్నాయి. డాక్టరు, లాయరు, జడ్జ్, టీచర్, ఓకే, ఒక మెకానిక్, సాఫ్ట్వేర్, ఒక హార్డ్వేర్, బిజినెస్ మ్యాన్, ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. కానీ అన్ని పోస్టులలోకెల్లా ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్ ఏదంటే టీచర్ జాబ్ అంటారు. ఎందుకు? ఈ దేశానికి కావాల్సిన వాళ్ళందరినూ తయారు చేసేది టీచరే. ఎస్. అది ప్రాపంచికతలు. కానీ ఆ ప్రాపంచికతకు మూలం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక గురువులు చాలా మోస్ట్ పవర్ఫుల్గా ఉంటారు. ఎస్. వాళ్ళ యొక్క సాధనలు అలానే ఉంటాయి, వాళ్ళ శిక్షణలు అలానే ఉంటాయి, వాళ్ళ పరీక్షలు అలానే ఉంటాయి. ఇప్పుడు షిర్డి సాయిబాబా వారు ఎప్పుడో శరీరాన్ని ఆయన వదిలేశారు. ఎస్. ఓకే. కానీ షిరిడి సాయిబాబా భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన యొక్క మహత్యాల గురించి మాట్లాడుతుంటారు. ఎస్. మరి శరీరంతో లేడు, ఎలా మహత్యాలు చేస్తారు? అంటే శరీరం వదిలేసినంత మాత్రాన వాళ్ళు లేనట్లు కాదు, వాళ్ళ ఎనర్జీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉండాలి. ఎస్. ఇవి రెండు ఉన్న వాళ్ళకే అది పనిచేస్తుంది. అలా కొన్ని కోట్ల మంది ఈరోజు షిరిడి సాయిబాబా భక్తులుగా ఉన్నారు. అలా ఈరోజు కొన్ని కోట్ల మంది షిరిడి సాయిబాబా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఆచరిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఎస్. ఓకే. అంటే మనిషి జీవించినప్పుడు మాత్రమే, ఆయన ఫిజికల్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక మాస్టరు, ఒక యోగి, లేనప్పుడు కాదు అనేది ఉండదు ఇక్కడ. ఎస్. ఆ ఎనర్జీ ఎవరైనా ఫీల్ అవ్వచ్చు. ఓకే. కానీ ఆ లోపల ఆ ప్యూరిటీ ఉండగలగాలి, ఆ ఇన్నోసెన్స్ ఉండగలగాలి, ఎస్. వాళ్ళ పట్ల సరెండర్నెస్ ఉండగలగాలి, ఆ నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళకి సాధ్యం, లేని వాళ్ళకి సాధ్యం కాదు. అట్లనే పుట్టపర్తి సాయిబాబా వారు ఉన్నారు. ఆయన జీవించినంతకాలం ఎన్ని పనులు చేశారో లెక్కేలేదు. ఎస్. వర్ణనాతీతం. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్ని మిరాకిల్స్ అయితే చేశారో, ఆయన బాడీ వెకెట్ చేసిన తర్వాత కూడా ఎన్నో మిరాకిల్స్ ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్నాయి. అన్నీ చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఎస్. ఎలా సాధ్యమవుతుందంటే ఆ సరెండర్నెస్ వల్ల సాధ్యమవుతుంది. ఒక మాస్టర్ యొక్క భౌతిక కాయం ఆయన వదిలిపెట్టేసిన తర్వాత, అంటే బాడీ వెకెట్ చేసిన తర్వాత ఆయన యొక్క శక్తి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో ఉండేటువంటి వాటర్, ఈ వాటర్
ఈ బాటిల్లో ఉంది కాబట్టి ఈ బాటిల్ రూపాన్ని సంతరించుకుంది అది. అదే తీసుకెళ్ళి ఒక బౌల్లో వేస్తే బౌల్ అయిపోతుంది, ఆ బౌల్లో ఉండే వాటర్ అయిపోతుంది. అదే ఒక బిందెలో వేస్తే ఆ బిందెలో ఉన్న వాటర్ లాగా అయిపోతుంది. గ్లాస్లో వేస్తే గ్లాస్ ఆఫ్ వాటర్. ఎస్. అంటే దీన్ని ఎక్కడేస్తే దాని రూపాన్ని తీసుకుంటుంది. ఇది గురువు రూపం అనుకో. దీన్ని తీసుకుపోయి మహాసముద్రంలో వేస్తే ఏమవుతుంది? సముద్రం. అప్పుడు దాన్ని ఈ సీసాలో వాటర్ అంటామా, ఈ బాటిల్లో వాటర్ అంటామా? ఆ మహాసముద్రం అది అయిపోతుంది. ఎస్. భౌతిక కాయం వదలడం అంటే అంతే. ఈ యూనివర్సే మనం అయిపోవడం. ఎస్. భౌతికమైనటువంటి ఈ శరీరానికి పరిధులు ఉన్నాయి. ఈ భౌతిక శరీరం వదిలేస్తే పరిధులు లేవు. పరిధి ఎక్కడుంది? సో ఈ భౌతిక కాయంలో ఉండే ఎన్నో చేస్తారు వీళ్ళు. ఇది లేనప్పుడు ఇంకెంత చేస్తారు? ఎస్. షిర్డీ సాయిబాబా వారు జీవించి ఉన్నప్పుడు ఆయనకి ఇన్ని టెంపుల్స్ లేవు. ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతా టెంపుల్స్ వచ్చాయి. ఎస్. వారి శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలానే పత్రిసార్ శక్తి కూడా. ఈరోజు ఆయన భౌతికంగా లేరు. ఎస్. సెకండ్ ఇయర్ రాబోతుంది జూలై 24కి. ఎస్. కానీ ఈ మూమెంట్ సార్ ఉన్నప్పుడు కంటే ఇంకా ఉధృతంగా తయారవుతుంది. అంటే సార్ యొక్క ఎనర్జీ ఆ లెవెల్లో పనిచేస్తుంది. ఎస్. పిఎంసీలో కావచ్చు, కడతాల్లో కావచ్చు, పిరమిడ్ వ్యాలీలో కావచ్చు, వశిష్ఠ గౌతమి కావచ్చు, మొత్తం ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్స్, కేర్ సెంటర్స్, మొత్తం జరిగేటువంటి వర్క్ అంతా ఇంకా డబల్ త్రిబుల్ అయిపోయింది. ఎస్. కారణం ఏంటంటే ఆ గురువు యొక్క శక్తి ఒక మహాసముద్రంలో కలిసినప్పుడు ఆ వాటర్, ఆ మహాసముద్రం ఎలా అయిపోతుందో ఎస్, ఈ ఎనర్జీ మల్టిప్లై అయిపోతుంది. అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు ఇది. ఇది అర్థం కావడానికి కొంచెం డెప్త్ ఉండాలి. కాబట్టి పత్రిసార్ లేరు అన్నది లేదు. ఎస్. ఆయన అంతటా వ్యాప్తించి ఉన్నారు. ఆయనకి ఎవరైతే సరెండర్ అయి ఉంటారో, ఎవరైతే ఆ ప్యూరిటీ ఉందో, ఆ ఇన్నోసెన్స్ ఉందో, ఆ డెడికేషన్ ఉందో, ఆ ప్యాషన్ ఉందో, ఆయన పట్ల నమ్మకం విశ్వాసం ఉందో, వాళ్ళందరికీ ఎప్పుడూ చక్కగా గైడ్ చేస్తూనే ఉంటారు ఆయన. సో ఈ తరుణంలోనే గురువు ఒక సమాధి మనం చూస్తూ ఉంటాం. అంటే అవతార్ మెహర్ బాబా ఒక సమాధి ఉంది, తర్వాత రాఘవేంద్ర స్వామి గారిది సమాధి ఉంది, రమణ మహర్షి సమాధి ఉంది. సో ఇన్ని సమాధులు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కూడా ఆ గురువు ఒక కృప అన్నది మనకి కలుగుతుందంటారా ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు? అదే మళ్ళీ పాయింట్. వాళ్ళ యొక్క కృప అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఎస్. కానీ ఇక్కడ రిసీవ్ చేసుకునేటువంటి పర్సన్ ఆ ఓపెన్నెస్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పత్రిజీ గారు కూడా చాలాసార్లు చెప్పారు, గురువుల సమాధి దగ్గర మనం ధ్యానం చేసుకుంటే అక్కడ ఉంటే కనుక ఆ ఎనర్జీ 3 times ఎక్కువ ఉంటుందని. అవును. సో ఈ తరుణంలో కూడా కొంచెం మీరు చెప్తారా? ఇప్పుడు సదానంద స్వామి దగ్గర, ఆయన సమాధి దగ్గర మనల్ని అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేవారు సార్. సార్ చెప్పారు క్లియర్గా, గురువుల యొక్క సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే 3 times ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది అని. ఎస్. కారణం ఏంటి? ఆ గురువు యొక్క శక్తి అక్కడ ఉంటుంది, మరింత ఉంటుంది. ఎస్. ఎప్పుడైనా ఆ యొక్క ప్రదేశం వాళ్ళు ఎంచుకుంటారు. ఇప్పుడు ఆయన సదానంద స్వామి కర్నూలులో ఉండేవారు, కానీ ఆయన బాడీ వెకెట్ చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నది ప్లేస్ ఆయన ఎంచుకున్నారు కదా. పలానా చోట బనగానపల్లె దగ్గర నందవరం అనేటువంటి గ్రామంలో ఊరి బయట పలానా ప్లేస్లో సమాధి అనేది ఎంచుకున్నారు కదా ఆయన. ఎస్. వాళ్ళకి ఒక దాని పట్ల ఒక అక్కడే సమాధి అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని వెనకాల కారణాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఆ ప్లేస్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. దానికి ఎంతో శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేసినప్పుడు మనం ఆ ఎనర్జీకి కనెక్ట్ అయితే, కమ్యూనికేట్ అయితే
మనకి ఏది అవసరమో దాన్ని వాళ్ళు బై డిఫాల్ట్ ఆ ఎనర్జీ రూపంలో ఇచ్చేస్తారు. సదానంద స్వామి దగ్గరికి పోయి ఎన్నోసార్లు ధ్యానం చేసి ఉంటాను నేను. ఎప్పుడు ఏ ఆలోచనతో నేను ధ్యానం చేస్తాను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసేది నాకు. చాలాసార్లు చూశాను నేను. ఉదాహరణకు పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత సార్ని మొత్తం మనం ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రజిత వెనకాల ఉంది, నేను ముందు ఉన్నా. ఓకే. సమాధి అంతా అయిపోయింది, అక్కడ కూర్చోన్న కాసేపు ధ్యానం చేద్దామని. రజిత అటు పక్క వెనకాల ఉంటే ముందుకు వచ్చేసే రజిత అన్న. రజితకు కూడా సార్ అంటే ఎంతో రెస్పెక్ట్ కదా. ఎస్. లోపల తెలియకోకుండానే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ లోపల నడుస్తూ ఉంటాయి. సార్ని, సార్ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇట్లా ఫిజికల్గా ఫీల్ అయ్యాను, ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీతోటి, ఎస్, ఎంతో దగ్గరగా 25 years జీవించాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు నీ ప్రజెన్స్ని నేను కోల్పోతున్నాను, ఇప్పుడు భూమి లోపల పెట్టేశాము అని లోపల ఒక ఇంటర్నల్గా ఒక నడుస్తోంది, ఒక వాయిస్ లాగా అనమాట. సారా లేకపోతే నా లోపల నుంచి వచ్చిందా వాట్ ఎవర్ తెలీదు, అది ఒక మెసేజ్ లాగా వచ్చిందన్నమాట. ఈ పరిధులు తీసే ఆనందం, నేను నాది, ఈ బౌండరీస్, ఈ పరిధులు తీసే, పర్పస్కి పూర్తిగా కనెక్ట్ అవ్వు. నువ్వు బంధంలో ఉండకు, ఎస్, బంధం నుంచి విముక్తి అవ్వు. ఇది సార్ ఇచ్చిన మెసేజ్ నాకు. దాన్ని ఆ రోజు తర్వాత అంతకు ముందు వరకు జీవించినటువంటి ఆ లైఫ్ని నేను చూస్తే, అబ్జర్వ్ చేస్తే చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది నా లోపల. బై డిఫాల్ట్ అలా వచ్చింది. ఇప్పటికీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, కడతాలు వెళ్ళి అక్కడ కాసేపు సమాధి దగ్గర ధ్యానం చేయడం, ఒకవేళ కుదరని పక్షంలో ఫిజికల్గా సార్తో ఉన్నప్పుడు సార్ ఎలా మాట్లాడుతుంటానో అలానే సార్తో ఆ విషయాలు చెప్పుకోవడం, ధ్యానంలో కూర్చొని చెప్పినప్పుడు దాని రిలేటెడ్ సొల్యూషన్స్ అన్నీ వచ్చేవి. ఓకే. నేను ఈ 1.5 yearలో చాలా చూసా అలాంటివి. పిఎంసిలో ఎప్పుడైనా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా నేను అది కమ్యూనికేట్ చేసేవాడిని సార్కి. ఓకే. అంటే ధ్యానంలో కూర్చొని కమ్యూనికేట్ చేసేవాడిని. సో దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి చాలా. ఓకే. అసలు ఈరోజు మనము ఈ చేసే జర్నీ నిజంగానే ఒక ఇది నిజమా కలనా అని నాకే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు ఉన్నప్పుడు ఏదైనా చాలా స్మూత్ గోయింగ్ ఉంటుంది. ఎస్. గురువు తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఒక అభద్రతా భావం ఉంటుంది, ఒక భయం వస్తుంది, ఎస్, ఒక గందరగోళమైన పరిస్థితి, ఒక స్ట్రెంగ్త్ను కోల్పోయాం, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఎస్. కానీ అసలు సారు ఉన్నప్పటికంటే కూడా ఇంకా మోర్ ఎనర్జెటిక్ అయిపోయాం మనం. అది పత్రి సార్ యొక్క శక్తి. అంటే ఎప్పుడైతే మనం ఆయనకి కనెక్ట్ అవ్వగలుగుతామో అప్పుడు ఇదంతా సాధ్యం. కనెక్ట్ అవ్వగలిగినప్పుడు, కనెక్ట్ అవ్వకపోతే ఇదన్నీ కుదరదు, తెలియదు కూడా. చాలామంది ఏమంటారంటే అది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటారు. సో 100% మన నమ్మకం, మన విశ్వాసం ఆ యొక్క గురు శక్తి మీద మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మనకి కావాల్సిన గైడెన్స్ ఇస్తుంది. అది నా లైఫ్లో ప్రత్యక్షంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పత్రి సార్తో ఎక్స్పీరియన్స్ చేశాను, నేను సదానంద స్వామి వారితో ఎక్స్పీరియన్స్ చేశాను, రాంపా మాస్టర్తో ఎక్స్పీరియన్స్ చేశాను, ఓషో మాస్టర్తో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ముఖ్యంగా రాంపా మాస్టర్ యొక్క ఎనర్జీ నా మీద ఎంతో ప్రభావం ఉంటుంది. చాలాసార్లు చూశాను. ఓకే. ఎందుకంటే ఏదైనా నాకు డౌట్స్ వచ్చినప్పుడు
ఏంటిది డౌట్స్, దీని అంతరార్థం ఏంటి అని ఆలోచించి కాసేపు అలా ఆ ఎనర్జీకి కమ్యూనికేట్ చేస్తే, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతే, రాంపా మాస్టర్ యొక్క ఎనర్జీతో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేది నాకు. నేనే స్టన్ అయిపోయేవాడిని. ఓకే. ఏ మాస్టర్ తాలూకా ఎనర్జీనైనా మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. బ్లవర్స్కి మాస్టర్తో మనం కనెక్ట్ అవ్వచ్చు, అనిబిసెంట్ మాస్టర్తో కనెక్ట్ అవ్వచ్చు, ఆల్కార్ట్ మాస్టర్తో కనెక్ట్ అవ్వచ్చు, రాంపా మాస్టర్తో కనెక్ట్ అవ్వచ్చు, ఏ మాస్టర్తో అయినా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. ఫిజికల్ బాడీలో లేని ఏ మాస్టర్తోనైనా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఆ విద్య మనకు తెలిసి ఉంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను? మామూలుగా మాట్లాడుతున్నారు కదా. మీరు బాడీ వేకట్ చేశారు అనుకుందాం, మీరు లేరు ఇక్కడ. ఓకే, మీరు లేకపోయినా మీ యొక్క ఎనర్జీతో మనం మెడిటేషన్ చేసినప్పుడు ఆ మెడిటేషన్ కంప్లీట్ ఆ న్యూట్రల్ స్టేట్లో మనం ఉన్నప్పుడు ఆ యొక్క ఎనర్జీతో నేను కనెక్ట్ అవ్వాలి అని మనం ఒక థాట్ రిలీజ్ చేస్తే ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అయిపోతాం. ఒక్కొక్క మాస్టర్ యొక్క ఎనర్జీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాయిబాబా మాస్టర్ ఎనర్జీ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది, పత్రి సార్ ఎనర్జీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, రాంబా మాస్టర్ ఎనర్జీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, రజనీష్ గారి ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మాస్టర్ ఎనర్జీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది చాలా బయట వాళ్ళకి వేరే రకంగా అనిపిస్తుంది. అంటే ఏంటి ఇవి ఎనర్జీ ఫీల్ అవ్వడం ఏంటి, ఎనర్జీ కనెక్ట్ అవ్వడం ఏంటి అనేది. ఓకే, చాలామంది నమ్మశక్యంగా ఉండదు. అంటే గురువు యొక్క మహత్యం అర్థం కావాలి అంటే నీకు మినిమం జ్ఞానం ఉండాలి. ఆ మినిమం జ్ఞానం నీకు లేకోకుండా గురువు యొక్క మహత్యం నీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ కొంతమందికి మాత్రమే షిరిడి సాయిబాబా వారు అర్థమయ్యారు. మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళ ఒక ఫ్రీక్వెన్సీ అంత మ్యాచ్ కాలేదంటారా? ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యారు, ఆ ఎనర్జీకి, ఆయన యొక్క శక్తికి కనెక్ట్ అయ్యారు. ఎవరైతే ఆ శక్తికి కనెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చాలామంది కొట్టివేస్తారు కూడా. చాలామంది షిరిడి సాయిబాబా అంటే అసలు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకుంటారంటే వాళ్ళకి అంత అర్థమైంది, అంతే. వీళ్ళకి ఇంత అర్థమైంది. ఎవరి జ్ఞాన స్థాయిని బట్టి వాళ్ళకి అర్థమవుతాయి. అట్లనే ఈ భూమండలం మీద ఏ మాస్టర్నైనా మనం ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వచ్చు. కృష్ణ మాస్టర్ ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు, రాముడి యొక్క మాస్టర్ ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు, శివుడి యొక్క ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు, గౌతమ బుద్ధుడి ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు, ఎవరి ఎనర్జీకైనా మనం కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ కావడానికి కావాల్సినటువంటి యొక్క ప్యూరిటీ, ఆ యొక్క డెడికేషన్, ఆ యొక్క డిటర్మినేషన్, ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసం, ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఇవి అయ్యేటువంటి పనులు. లోపల ఏ జ్ఞానము లేకపోకుండా ఒక 100 ప్రశ్నలు పెట్టుకొని 100 డౌట్లు పెట్టుకొని నువ్వు కూర్చుంటే ఎవరికీ కనెక్ట్ అవ్వలేవు. ఉదాహరణకు ఇప్పుడు జేజెడ్ నైట్ ద్వారా రామ్తా అనేటువంటి మాస్టర్ ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తున్నారు ఈ భూమి మీద, అవునా కదా? రామ్తా అనేటువంటి మాస్టర్ ఇక్కడ లేరు, ఊర్ధ్వలో ఒక వాసి. అక్కడి నుంచి 7లోకి ఛానల్ అయ్యి జేజెడ్ నైట్ అనేటువంటి మాస్టర్కి ఛానల్ అయ్యి ఎంతో అద్భుతమైనటువంటి విజ్డమ్ని, ఆయన జ్ఞానాన్ని ఈ భూమండలానికి ఇచ్చారు. అలానే జేన్ రాబర్ట్స్, సేత్ అనేటువంటి ఊర్ధ్వలోకవాసి, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, సేత్ మెటీరియల్ ఎంతో ఇచ్చారు. ఓకే, ఇదంతా నువ్వు నమ్ముతావా అంటే అది నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మవా అంటే కూడా నీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మడం నమ్మకపోవడం అన్నది నీకు సంబంధించిన విషయం. అది నీ ఆత్మ స్థాయిలో ఉంటే ఆ జ్ఞానం నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కూడా కాదు. చాలామందికి సేత్ మీటర్ అసలు అర్థమే కాదు, ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటే తప్ప అది అర్థం కాదు. అంత ఈజీ కాదు సేత్ మెటీరియల్ని అర్థం చేసుకోవడం అనేది, దాని డెప్త్ చాలా ఉంటుంది. కాబట్టి సేత్ అనేటువంటి మాస్టరు లేడు కదా శరీరంలో, ఎలా కనెక్ట్ అవుతారు అంటే కనెక్ట్ అయ్యి ఆల్రెడీ కొన్ని గ్రంథాలనే చెప్పేశారు కదా. ఓకే, అంటే ఆ స్థాయి, ఆ జ్ఞాన స్థాయి ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయి. గురు మహత్యాలను కూడా మనం ఆ స్థాయిలోనే చూడగలం. ఈ భూమండలం మీద
మన యొక్క గురువుని మనం కలవడమే ఒక పెద్ద అద్భుతం. ఎస్. ఏదైనా ఒక భూమి మీద అద్భుతం ఉంది అంటే మన గురువుని మనం కలవడం ఒక అద్భుతం. ఎందుకంటే ఎంటైర్ లైఫ్ గురువుని కలవక మునుపు గురువు కలిసిన తర్వాత రెండు రకాలుగా ఉంటుంది ఏ వ్యక్తికైనా జీవితం. కరెక్ట్. గురువు కలవక మునుపు ఏంటి, ఆ జ్ఞానమే, ఆ అంధకారమే, ఆ తెలిసి తెలియని జ్ఞానమే, ఆ తెలిసి తెలియని జీవితమే, అదే వాడికి స్వర్గంగా ఫీల్ అవుతుంటాడు. ఎస్. అదే మాంసాహారాలు తింటూ, అదే కామెంట్స్ చేసుకుంటూ, అదే నెగిటివ్ జడ్జిమెంట్స్ చేసుకుంటూ, అదే నెగిటివ్ టాక్స్ అన్ని చేస్తూ, ఓకే, అదే జీవితం చాలా గొప్ప జీవితం అని ఫీల్ అవుతూ ఉంటారు. గురువుని కలిసిన తర్వాత ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, మన పరిధి ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు ఉండకూడదు, ప్రతిదీ జ్ఞానం అనేది మనకు ఒక రైట్ గైడెన్స్ ఇస్తుంది, రైట్ డైరెక్షన్ ఇస్తుంది. సో అందుకే గురువును కలవక మునుపు జీవితం, గురువును కలిసిన తర్వాత జీవితం రెండు రకాలుగా ఉంటాయి జీవితాలు. గురువును కలిసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారిగా జీవితం ఒక పండగ అయిపోతుంది, సెలబ్రేషన్ అయిపోతుంది లైఫ్ అనేది. అసలైన సెలబ్రేషన్ అది, అసలు సెలబ్రేషన్స్. సో ఈ భూమండలం మీద అద్భుతాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆ గురువు మీద గురి ఉన్నటువంటి వాళ్ళే చేశారు. అది ఎవరైనా కావచ్చు. ఏకలవ్యుడు ఉన్నాడు, ఏకలవ్యుడికి గురువు ఎవరు? ద్రోణాచార్య వారు. ఆవాహన చేసుకున్నాడు, చేసేసాడు అంతే. అవును. అంటే ఈ ఏకలవ్యుడి కేసులో ఏమైందంటే ఈయన గురువు దగ్గరికి వెళ్తే కనుక నేను నీకు ఇవ్వను అనేసి అన్నాడు. కానీ ఆయన ఒక ప్రతిమ చేసుకుని ఆయన మీరు అన్నట్టుగా ఆహ్వానించుకుని ధనుర్విద్యలో నిష్ణాతుడు అయిపోయాడు. అర్జున్ స్థాయిని కూడా దాటేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు ఫిజికల్గా విద్య నేర్పిస్తే అర్జునుడితో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురు, ఆ కౌరవులు, ఓకే, ఆ గురువు ద్రోణుడు విద్య నేర్పిస్తే, ఫిజికల్గా నేర్పిస్తే ఆ విధంగా తయారవుతారు. ఫిజికల్గా లేకుండా నేర్పిస్తే ఏకలవ్యుడిలాగా తయారవుతారు. అంత తేడా ఉంటుంది. అంటే ఆ ఏకలవ్యుడికి అంత ఆ గురువు మీద అంత భక్తి, అంత సరెండర్నెస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏకలవ్య గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంత ఫైనల్గా చూసి ఫైనల్గా ఆయన ద్రోణాచార్య ఆయన వచ్చి నాకు గురుదక్షిణ కింద ఏమి ఇస్తావు, నా బొటకన వెళ్ళి ఇచ్చేయమన్నాకని ఇచ్చేసాడు. ఇది చాలా చాలా ఒక పరాకాష్ట అని చెప్పచ్చు. సరెండర్నెస్ అనేదానికి పరాకాష్ట. ఇప్పుడు సరెండర్నెస్ అనేది అందరూ వాడతారు. అంటే మాట్లాడడం వేరు, సరెండర్నెస్ని జీవించడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గురువు అంటే ఒక మహాశక్తి. నీ యొక్క స్థాయి మూలాధార చక్రాలో ఉంటే ఈ గురువు నాకేమైనా ఇంత డబ్బు ఇప్పిస్తాడేమో, ఏమైనా ఇల్లు ఇప్పిస్తాడేమో, మా పిల్లలకు పెళ్ళి కాలేదు, ఆ పెళ్ళి అయ్యేటువంటి వరాన్ని ఇస్తాడేమో, ఓకే. అంటే శిష్యుడు మూలాధార స్థాయిలో ఉన్నప్పుడు గురువు ఆ మూలాధార స్థాయి వరకే చూడగలడు. అదే ఆ శిష్యుడు స్వాధిష్టాన చక్రాలో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్లో మాత్రమే అర్థం చేసుకోగలడు, ఆ లెవెల్లోనే అర్థం చేసుకోగలడు, ఆ ఎమోషన్స్ స్థాయి వరకే చూడగలడు. అంటే నా యొక్క ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చారు, లేకపోతే నా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, ఆ లెవెల్లోనే ఉంటుంది. మణిపూర చక్ర వచ్చేసరికి ఈ గురువు చాలా మంచోడు, నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు. ఒకవేళ ఈ పోస్ట్ ఇవ్వకపోయిందంటే ఆ గురువు మంచోడు కాదు, గురువే మంచోడు కాదు. ఓకే. గురువు ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ని కామెంట్ చేయడు ఈ స్టూడెంట్ కరెక్ట్ కాదని. కానీ ఒక స్టూడెంట్ మాత్రం ఒక గురువుని కామెంట్ చేస్తాడు ఈ గురువు కరెక్ట్ కాదని. చూడు ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట, అజ్ఞానానికి పరాకాష్ట. ఒక గురువు ఒక స్టూడెంట్ని వీడు కరెక్ట్గా లేడు అని మాట్లాడు, కానీ ఒక స్టూడెంట్ ఒక గురువును మాట్లాడతాడు ఈ గురువు కరెక్ట్ కాదు, ఈ గురువు కరెక్ట్గా లేడని మాట్లాడతాడు. అంటే అంతటి అజ్ఞానంలో ఉంటాడు శిష్యుడు. కానీ అటువంటి అజ్ఞానాన్ని కూడా భరించి సహించి ఎవడైతే అలా మాట్లాడాడో వాడి యొక్క జీవిత ఎదుగుదల కోసం కృషి చేస్తాడు గురువు. ఈ మణిపూరక చక్రాలో ఆల్వేస్
ఒక పవర్ని కోరుకుంటుంటాడు. గురువు నన్ను దానికి ట్రస్టీ చేస్తే బాగుండు, దీనికి డైరెక్టర్ని చేస్తే బాగుండు, లేకపోతే దీంట్లో నన్ను మెంబర్గా పెట్టింటే బాగుండు. ఒకవేళ పెట్టలేదంటే ఆ గురువు సరికాని గురువు, పెడితేనేమో సరైన గురువు. అనాహత దగ్గరికి వచ్చేసరికి ఆ గురువు దగ్గర ప్రజెన్స్ను ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. అంటే ఈ కింది చక్రాల నుంచి మొత్తం ఎక్స్పీరియన్స్ అయిపోతే కానీ అనాహత దగ్గర రారు. ఈ విశుద్ధి దగ్గరికి వచ్చేసరికి గురువు దగ్గర ఏమో నేర్చుకుంటారు. ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి గురువు దగ్గర ప్రాక్టికల్స్ చేయడం మొదలు పెడతారు. తను వచ్చి చెప్తుంటాడు, నేను ఇది చేశాను, దీని ఎక్స్పీరియన్స్ అది, ఇది చేశాను, దీని ఎక్స్పీరియన్స్ ఇది, అన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటాడు గురువుకి. సహస్రార స్థితిలో ఉన్నప్పుడు గురువు యొక్క ఫిజికల్ ప్రజెన్స్తో అవసరం ఉండదు. ఇంకా ఆయన ఎక్కడున్నా గురువుని ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఫిజికల్ ప్రజెన్స్ ఈ అవసరం ఉండదు సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళకి. అట్లా శిష్యుడు మూలాధార స్థాయిలో ఉంటే ఆ గురువు మూలాధార చక్రం వరకే పరిమితం అయిపోతాడు. అంటే తన అవసరాలు, ఇల్లు, ఉద్యోగం, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ మూలాధార చక్ర సర్వైవల్ ఇష్యూస్లో ఉంటారు. ఆ గురువు కూడా అవి తీర్చడానికే ఉన్నాడు అనుకుంటాడు గురువును. ఇతని జ్ఞానస్థాయి అది. స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఎమోషన్స్ ఏ విధంగా అయితే తన లోపల ఆపరేట్ అవుతున్నాయో ఆ ఎమోషన్స్కు తగిన విధంగానే దాని స్థాయి వరకే ఆ గురువును అర్థం చేసుకోగలడు. అంతకుమించి అర్థం చేసుకోలేడు. మణిపూరక చక్ర వచ్చేసరికి నన్ను ట్రస్టీని చేయాలి, నన్ను మెంబర్ చేయాలి, నన్ను డైరెక్టర్ని చేయాలి, లేకపోతే నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలి, మేనేజింగ్ ట్రస్టీని చేయాలి, లేదా చైర్మన్ చేయాలి, వైస్ చైర్మన్ చేయాలి, నాకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను దీంట్లో మెంబర్గా పెట్టలేదు, దాంట్లో మెంబర్గా పెట్టి గురువుతోనే కొట్లాడతాడు. గురువు ఏదైనా పదవి ఇచ్చాడు అనుకో, గురువు మంచోడు అవుతాడు, గురువు పదవి ఇవ్వకపోతే గురువు చెడ్డోడు అవుతాడు ఇతని దృష్టిలో. అంటే ఇతనికి ఉన్న జ్ఞానం ఆ స్థాయిలో ఉంది. వీడి స్థాయి అది, వీడి తప్పేం కాదు, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు అంతే. అనాహతం దగ్గరికి వచ్చేసరికి అసలు సర్చింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ స్థాయి వరకే ఆ గురువు అర్థమవుతాడు. అట్లా విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర. శిష్యుడు ఏ స్థాయిలో ఉంటే గురువు ఆ స్థాయి వరకే అర్థమవుతాడు, అంతకు మించి అర్థం కాడు. అందుకే శిష్యుడు ఎదిగే కొద్దీ గురువు మరింత బాగా అర్థమవుతాడు. సహస్రార స్థితిలో వెళ్ళేసరికి ఒకసారి న్యూటన్ సార్ని అడిగా, పత్రి సార్ని మీరు చాలా తక్కువగా కలుస్తారు కదా, మీకు చూడాలనిపించదా అని. ఆయన నేను ఎప్పుడు ఫీల్ అవుతాను అంటాడు సార్. న్యూటన్ సార్ కలిసేది సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుస్తారు వాళ్ళు. కానీ ఆ సంవత్సరం అంతా కలిస్తే ఎంత కలిసి ఉంటుందో ఆ యొక్క ఎనర్జీని ఆ 2 కలయికలలోనే పొందుతూ ఉంటారు. చూస్తాను నేను. న్యూటన్ సార్ వచ్చినప్పుడు, న్యూటన్ ఈ పిక్కలు వేసుకో, ఆ నెయ్యి న్యూటన్ సార్కి, ఈ పాపడ తీసుకో, ఈ స్వీట్ తిను, కొసరి వడ్డించి దగ్గరుండి లక్ష్మీ మేడంని, న్యూటన్ సార్ని అంత ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు దాన్ని అంతే ప్రేమగా అనుభూతి చెందుతారు. నేను దీన్ని స్వయంగా చూశాను. ఓకే, సహస్రార స్థితిలో ఉండేటువంటి ఒక న్యూటన్ సార్, లక్ష్మీ మేడం గురువుని అర్థం చేసుకునేది, తన గురువు పత్రి సార్ని అర్థం చేసుకునేది ఒకలా ఉంటుంది. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళు గురువుని ఆ విధంగా అర్థం చేసుకుంటారు. గురువు మహత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయి ఉండాలి, అదర్వైజ్ అర్థం కారు నీకు. అది ఇప్పుడు పత్రి సార్ ఎప్పుడు కూడా ధ్యాన మహాచక్రాలు జరిగినప్పుడు స్టేజ్ డిపార్ట్మెంట్ ఎవరు చూసుకుంటారా సార్? నేను చూసుకుంటాను సార్. ఎస్, నీది. ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరయ్యా? నాది. పిరమిడ్ డిపార్ట్మెంట్ ఎవరిదయా? నాది. సభా ప్రాంగణం డిపార్ట్మెంట్ ఎవరిదయా? నాది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎవరిది? నాది. ఒక 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత పత్రి సార్ చెప్తారు, ఈ నేచర్ డిపార్ట్మెంట్ నాదే, నేను చూసుకుంటా అంటాడు. అంటే వర్షం వస్తే మొత్తం గందరగోళంగా అయిపోతుంది, బలంగా గాలులు వీస్తే ఉన్న స్ట్రక్చర్ లేచిపోతుంది. ఓకే, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ 11 రోజులు ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటుంది మనకు ఆ వాతావరణం. చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉన్నా మన దగ్గర మాత్రం చాలా న్యూట్రల్గా ఉంటుంది. పత్రి సార్ 99 నుంచి యజ్ఞాలు పెడుతున్నారు. 99 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకోకుండా మనం ఎన్నో యజ్ఞాలు చేసుకున్నాం. ఎంతటి శక్తి ఉండాలి, అవునా కదా? సో అంటే మహత్యం అనేది నువ్వు చూడగలిగేటువంటి నీకు శక్తి స్థాయి ఉంటే నువ్వు చూడగలుగుతావు మహత్యాన్ని.
అదర్వైజ్ పాసిబుల్ కాదు. ఎస్. ఈ జీవిత కాలంలో పత్రి సార్ ఒక 100 జన్మల్లో చేయాల్సిన పని ఒకటే జన్మలో చేసేసినాడు. అంత తిరిగారు, ఆయన అంత జ్ఞానాన్ని చెప్పారు, అంత వ్యవస్థల్ని తీసుకొచ్చారు. ఒక మ్యాగజైన్ నడపడానికి కింద మీద వాడు కొట్టుకుంటూ ఉంటారు. ఆయన ఏకంగా ఎన్ని భాషలలో ఎన్ని మ్యాగజైన్లు నడుపుతున్నారు, మన వెబ్సైట్లు ఎన్ని, మన పిరమిడ్లు ఎన్ని, మన ధ్యాన కేంద్రాలు ఎన్ని, మన వరల్డ్ వైడ్గా మన మూమెంట్ ఏమి, పిఎంసి తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ ఏమి, ఇంత వ్యవస్థను ఒక మనిషి నడుపుతారు. ఇది మహత్యం కాదా? ఎస్. చూడగలిగే దృష్టి ఉంటే మహత్యాలు అర్థమవుతాయి, చూడగలిగే స్థాయి ఉంటే మహత్యాలు అర్థమవుతాయి. అదర్వైజ్ అవి అర్థం కావు. అర్థం చేసుకోవాలన్నా అర్థమయ్యే విషయాలు కాదు అవి. ఆ స్థాయి ఉంటే ఈజీగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పత్రి సార్ యొక్క శక్తి 1,00,000 రెట్లు పెరిగింది, 1,00,00,000 రెట్లు పెరిగింది. ఎవరికి వాళ్ళు ఇంతకుముందు ఏముండేది, సార్ చూసుకుంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు స్వయం బాధ్యత తీసుకున్నారు. శాకాహార ర్యాలీలేమి ఒకప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. ఇది మహా ఉద్యమం అయిపోయింది. ఓకే, పిఎంసి ఒకప్పుడు ఉండే పిఎంసికి ఇప్పుడు ఉండే పిఎంసికి అసలు సంబంధమే లేదు. ఎక్కడికో వెళ్ళిపోయింది పిఎంసి. సో ఇంత వాస్ట్ డెవలప్మెంట్ అన్నది గురు మహత్యం కాకపోతే ఇంకేంటి. అండ్ ఆయనని ఫీల్ అవ్వడం అన్నది కూడా ఎవరికైతే ఆ తపన, ఆ తాపత్రయం, ఆ సరెండర్నెస్, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్, ఆ ఇన్నోసెన్స్, ఆ ప్యూరిటీ, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఇవి ఉన్న వాళ్ళకి పత్రి సార్ని ఎవరైనా ఫీల్ అవ్వచ్చు, ఎవరైనా ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వచ్చు, ఎవరైనా ఆ ఎనర్జీ నుంచి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని సార్తో జరిగిన థింగ్స్ అన్నీ చెప్పుకుంటాను. ఒక మెసేజ్ అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఎనర్జీ నన్ను ఎంతో చక్కగా హీల్ చేస్తుంది. సారు ఫిజికల్ బాడీతో ఉన్న దానికంటే ఇప్పుడు 1,00,00,000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఎనర్జీ భూమండలం మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్న ఎంతో మంది చెందుతున్న మాస్టర్స్ ఉన్నారు. అర్థం కాని వాళ్ళు అది అర్థం కాదు అది. బట్ అర్థం చేసుకునే స్థాయికి ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు మనము ఇంట్లో పటం పెడతాం శివుడిది, శివుడికి పూజ చేస్తాం. శివుడు ఎక్కడ ఉంటాడు చెప్పు? శరీరంలో ఉన్నాడా? లక్ష్మీదేవి పటం పెడతాం, వినాయకుడి పటం పెడతాం, జీసస్ పటం పెడతాం, అల్లా పటం పెడతాం. వీళ్ళందరి పటాలు పెట్టి మనం పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, హోమాలు చేస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళు శరీరాలతో బతికున్నారా? లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు మీకు ఏమైనా తెలుసా? ఈ యొక్క యూనివర్స్లో ఎవరు ఎక్కడన్నా ఉండని, ఎవరు ఏ లోకాల్లో అయినా ఉండని, ఓకే, ఎవరు అతీతంగా అయినా ఉండని, ఎవరు ఎక్కడైనా ఉండని, మనం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వచ్చు. ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వచ్చు. దానికి తగిన సాధన మన దగ్గర ఉంటే. ఓకే, ఆ సాధన ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేటువంటి నాలెడ్జ్ ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ సరెండర్నెస్, కంప్లీట్ సరెండర్నెస్ ఆ గురువు పట్ల ఉండడం, అది చాలా ఇంపార్టెంట్. పైలట్ బాబా గారి బుక్ చదివినప్పుడు పైలట్ బాబా గారు ఎప్పుడు గురువులతో, ఆయనకి మహావతార్ బాబాజీ యొక్క శక్తి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ శక్తి ఆయన ఎలా కాపాడిందో అన్నీ చాలా అద్భుతంగా వివరించారు దాంట్లో. ప్రతి ఒక్కరు చదవాలి పైలట్ బాబా గారి అనుభవాలు, చదివితే అర్థమైపోతుంది. ప్రతి గురువు కూడా అంతే. అంటే ఇప్పుడు మనం గురువులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఒకప్పుడు శిష్యులు వాళ్ళంతా. ప్రతి శిష్యుడు వాళ్ళ గురువుతో పొందిన అనుభవాలను మనం చూస్తే గురు మహత్యం అంటే ఏంటో అర్థమైపోతుంది. ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా మరి ఎన్నో విషయాల పట్ల మాకు అవగాహన కలిగించారు. గురువు మహత్యం అన్నది ఆ ఫిజికల్ లెవెల్లోనే కాదు, ఫిజికల్ లెవెల్లో లేకపోయినప్పటికీ కూడా ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఆ రిసీవ్ చేసుకునే ప్రాసెస్ గురించి కూడా చెప్పారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా దానికి జోడించి మాకు చెప్పారు. ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, సో ఇది ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.